నమస్తే, నా పేరు రజని. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. హన్మకొండ డిఈఓ కార్యాలయం ఎదుట జిల్లాకు చెందిన తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ధర్నా నిర్వహించింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో యూనియన్ కార్మికులు డిఈఓ వాసంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కూడా తమ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, డిఈఓ వాసంతి మాత్రం వారి మాటలను కూడా పట్టించుకోవట్లేదన్నారు. తాము వారం రోజులుగా డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నప్పటికీ ఆమె తమ గోడు వినట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఈఓ వాసంతి తమ వైఖరి మార్చుకుని తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించేంత వరకు తమ ఆందోళనలు ఆపేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు మేము 25 సంవత్సరాలు మధ్యాహ్న భోజన కార్మికులు 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి లేకపోయినా వాళ్ళ బంగారాలైనా అప్పు తెచ్చి వడ్డీలకు తీసుకొచ్చి ఆర్థికంగా ఉన్న పేదల పిల్లలకి వీళ్ళు స్వయంగా వండి వేడివేడిగా వండి పెట్టి వాళ్ళ కడుపు నింపి వాళ్ళు మంచి చదువుకోవాలని చూసింది. ఇప్పుడు అదే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్షయ పాత్రని తీసుకొచ్చి, అక్షయ పాత్ర అంటే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కింద ఉంటున్న సంస్థ అది. వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ వెజ్ పెట్టరు. ఇప్పుడు పిల్లలకి పోషకాహారం కావాలని చెప్పి వీళ్ళతో మధ్యాహ్న భోజన కార్మికులతోటి 3 రోజులు, వారంలో 3 రోజులు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జాబ పెట్టాలి, అవన్నీ పెట్టిస్తున్నారు. ఇప్పుడు పోషకాహారం వాళ్ళు ఎట్లా అందిస్తారు? వీళ్ళని అన్యాయంగా దెబ్బ కొట్టడమే కదా. 25 సంవత్సరాలను అధికంగా దాని మీద బతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళని రోడ్డు మీద పడేయడమే కదా. అక్షయ పాత్ర మొత్తమే రావద్దు. మేడంకి వీళ్ళతో మాట్లాడలేదు. అక్షయ పాత్రను మొత్తం రద్దు చేసి వీళ్ళనే మళ్ళీ వంటకి వీళ్ళనే పెట్టాలి. వీళ్ళు మధ్యాహ్న భోజన కార్మికులకి పిఎఫ్ కల్పించాలి. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి. గ్యాస్ సబ్సిడీ కింద వీళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ మేము అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 జీతం కల్పించాలని మేము చూస్తున్నాం. అదంతా తీసేసి అక్షయ పాత్రకి ఇవ్వడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నాకు ఇంతవరకు మేము మాట్లాడిందే లేదు. వారం రోజుల నుంచి మేము కలెక్టర్ కలిసాము, ఎమ్మెల్యే కలిసాము. అందరు మాతో మా గోడు విన్నారు. వాళ్ళు కూడా మాకు అండగా నిలుచుకుంటా అన్నారు. కానీ ఇంతవరకు వీళ్ళ అధికారి మాకు కావాల్సిన అధికారి మాకు ఇంతవరకు మాతో మాట్లాడలేదు. మళ్ళీ ఇదే సందు చూసుకొని స్కూల్లో వాళ్ళే వచ్చినప్పుడు వీళ్ళని ఇట్లా దెబ్బ కొట్టడం, మళ్ళీ వీళ్ళతో మాట్లాడి స్కూల్లో డైరెక్ట్ మీటింగ్లు ఏర్పాటు చేసి వీళ్ళ చదువు రావాలని చూసి ఒప్పుకోండి అని సంతకాలు పెట్టించుకోవడం ఇది అన్యాయము. రెస్పాన్స్ చేస్తున్నారు అంటే వీళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. మాకు అలాంటివి ఏమి జరగద్దు. అసలు అక్షయ పాత్రకి ఇవ్వనివ్వదు. మేమే వంట చేస్తాం. ఇప్పటివరకు ఎలా వంట చేస్తున్నామో అలానే వంట చేస్తాము. మీరు మెనూ ప్రకారం మేము ఎట్లా వండమంటున్నారో అట్లనే వండుతున్నాము. మాకు జీతం పెంచండి. మేము అందరిలాగానే ఇప్పుడు ఉన్న కనీస ధరలు ఎలా అయితే పెరుగుతున్నాయో దాని మీద మేము బిల్లు పెంచమని అడుగుతున్నాము. అది పెంచండి, కానీ తీసేసి మొత్తమే ఏదో సమస్యకి ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మేడం ఇంతవరకు మాకు సమాధానం ఇవ్వట్లేదు. బిల్లులు రాలేదు. బ్రేక్ఫాస్ట్ పెట్టి 2,80,000 బిల్లు వల్ల ఇప్పటిదాకా ఆ బిల్లు రాలేదు. అలా మాకు వచ్చేదేమి లేవు, పోయేదేమి లేవు. అలానే చేసుకొని బతుకుదామంటే బిల్లులు లేవు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కినా కానీ రూపాయలు కేసీఆర్ కాదు చెప్పి వాడు టిఫిన్ పెట్టు అని వాడన్నాడు. 5 నెలలు టిఫిన్లు పెట్టినాం. అది ₹1 బిల్లు రాలే. మా పెద్ద మేడం ఎలక్షన్ నడిపితే వస్తాయి అని అంటారు. ఇది వరకు ఒక బిల్లు రాలే, ఈ బిల్లు రాలే, ఆ బిల్లు రాలే. మేము ఎన్నిట్లో నష్టపోతాను. వంట వండుకుంటూ మేము ఇట్లా అట్లా నెలకు 2 నెలలకు ఈ సంవత్సరం కాకుండా ముందు వరకు రావాలని మేము వండి పెడితే వాడు ఇప్పుడు డిఓ ఏమంటాన్ని అచ్చపాత్ర కప్ప చెప్తాం. మీరు తక్కువ ఉన్నారు కదా, తక్కువ ఉన్న వాళ్ళు పెడతాం, ఇంకో ఎక్కువ ఉన్న వాళ్ళకి బంద్ చేస్తాం అని అన్నిటికీ అచ్చపాత్ర కప్ప చెప్తాం అని ఇప్పుడు వాళ్ళు మాట్లాడతాను. ఇక వాళ్ళు మాట్లాడితే మేము చేసిన పైసలు ఎట్లా రావాలి చెప్పండి. చేసి మీద పుత్తలు ఉంటాము మేము పెడతాము. వాళ్ళు మంచిగా నెలకు లక్షలు వాళ్ళు తింటారు. మాకు రాకుండా మేము పెడతాను, రేగి వాళ్ళు పెడతాను. కట్టలేదు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎత్తుతలేదా? మాకు 2,000 రూపాయలు జీతాలు వేసినందుకో శాతం అవుతలేదు. ఈ
వాళ్ళకు అక్షయ పాత్రలకు ఎంత ఇస్తారు, వాళ్ళకు కూడా కడుపు లేదా? కడుపులైన ఎత్తే ఎవరు ఉన్నారు? వాళ్ళకు దండాలు చెత్తలేరా, వాళ్ళు తీసుకుంటలేరా, వాళ్ళు అన్ని చెత్తలేరా, వాళ్ళకు రూపాయి రాకుంటే వాళ్ళు సంవత్సరం ఎట్లా గడుపుతారు? సిటీలలో ఉన్నోళ్ళు వాళ్ళకి జీతాలు రాకుండా ఉంటాయా? లక్షలు లక్షలు వాళ్ళు దొరుకుతారు. కనీసాన్ని కట్టం చేసుకొని బతుకుతామంటే మా అమ్మకి ఇట్లా అప్పచెప్పబట్టి కష్టపడి పొయ్యిలు ఊది ఊది కన్ను పోతానే నోరు పోతాంది. వాళ్ళకి ఏమైతుంది? అచ్చిపత్ర కప్ప చెప్తాను వాళ్ళని తీయాలి. ఇన్నేళ్ళు అవుతాను మేము ఉండబట్టి ఇప్పుడు అట్లే చెప్తున్నామే. ఇప్పుడు వారానికి 3 సార్లు కొడుకులు పెట్టారు సార్లు అందరికీ అందరికి వాళ్ళు తినే మాకు రాసుడే లేదు.